నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద 2 లారీలు ఢీ. మంటల ధాటికి డ్రైవర్లు, క్లీనర్లు సజీవ దహనం. రాజస్థాన్ దౌసా జిల్లాలో బస్సును ఢీకొన్న ట్రక్కు. 7 మృతి, 15 మందికి గాయాలు. తిరుపతి జిల్లాలో హీరో జీపీసీకి నేడు సీఎం శంకుస్థాపన. 750 కోట్లతో విడిభాగాల తయారీ ప్లాంట్. ఉపాధి హామీ స్థానంలో నేటి నుంచి వేబీజీ రామ్జీ. కనీస సగటు వేతనం 298 నుంచి 327కి పెంపు. అమెరికాతో చర్చలపై ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు. విశ్వసనీయత లేని శత్రువంటూ ట్రంప్పై నిప్పులు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 సజీవ దహనమయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు బలంగా ఢీకొట్టడంతో 2 క్యాబిన్లు కూడా నుజ్జునుజ్జయ్యాయి. అదేవిధంగా ఈ 2 లారీలు ఢీకొన్న నేపథ్యంలో ఆ క్యాబిన్లు నుజ్జునుజ్జవడమే కాకుండా మంటలు చెలరేగడంతో ఆ 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. మనం ప్రస్తుతం ఈ ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే 2 లారీలు కూడా పూర్తిగా మంటలో చిక్కుకొని ఉన్నాయి. ఈ 2 లారీలు ఉదయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల్లో ఒక లారీ ఏమో ఒంగోలు నుంచి ఈ మార్గం గుంటూరు వైపుగా వెళ్తున్న ఒక లారీ రహదారిపైన ఒక లారీని ఢీకొనే క్రమంలో అది అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని లారీని బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చూసినట్లయితే ఆ లారీలో ఉన్నటువంటి ఆ టైంలో డ్రైవర్లు అదేవిధంగా క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో క్యాబిన్లు అంతా కూడా నుజ్జు అయిపోయి బలంగా దగ్గరికి వరుసూపోయినాయి. అదేవిధంగా ఒక లారీలో బండరాళ్ళు ఉన్నాయి, మరో లారీలో పేపర్ లోడ్ ఉంది. దీంతో ఒక్కసారిగా ఏమైందంటే ఆ 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో క్యాబిన్లు బాగా దగ్గరగా ఒత్తుకొని పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ చెలరేగడంతో క్యాబిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మంటలలో చిక్కుకొని సజీవ దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ క్యాబిన్లో డ్రైవర్తో పాటు క్లీనర్లు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ప్రయాణికులు ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే లారీలు 2 కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా దగ్ధమైన పరిస్థితి ఉండడంతో ఎవరు అసలు మొత్తం ఎంతమంది ఉన్నారనే పరిస్థితి ప్రాథమికంగా తెలియట్లేదు. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమిక సమాచారం మొత్తం అది ఒక డ్రైవరు క్లీనరు అదేవిధంగా మరో లారీలో మరో డ్రైవరు క్లీనర్ 4 ఉండొచ్చు అన్న ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం చూసినట్టయితే ఏదైతే ఒంగోలు వైపు నుంచి బండరాలతో మచిలీపట్నం వైపు వెళ్తున్న లారీ ఉందో అది బోయపాలెం దగ్గరికి వచ్చేసరికి ముందు ఒక లారీ బ్రేక్ డౌన్ అయిపోవడం జరిగింది. అది అతి వేగంతో వస్తున్న ఇలా వెనకున్న లారీ ఆ బ్రేక్ డౌన్ అయిన లారీని దగ్గరికి వచ్చాక చూడటంతో ఒక్కసారిగా బలంగా ఢీకొట్టే ప్రమాదం ఉండడంతో తప్పించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగానే అది డివైడర్ని ఢీకొట్టి పక్కకు రావడం జరిగింది. ఆ పక్కకు వచ్చే క్రమంలో ఎదురుగా గుంటూరు నుంచి చిలకలూరుపేటపై వెళ్తున్న మరొక పేపర్ లోడ్తో వెళ్తున్న వాహనాన్ని ఈ లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు అయితే పూర్తి స్థాయిలో దాదాపు అదుపులో తెచ్చారు. అయితే ఇదంతా పేపర్ లోడ్తో ఉండటంతో ఈ మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపురంలో దాదాపు 2-3 గంటలుగా శ్రమిస్తున్నప్పటికీ కూడా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరొక లారీలో బండరాళ్ళు ఉండడంతో నాపరాలు ఉండడంతో ఆ లోడ్ అంతా కూడా లారీ ముందుకు రావడంతో ఈ ప్రమాద తీవ్రత మరి ఎక్కువగా ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది అటు పల్నాడు జిల్లాకి ఇటు గుంటూరు జిల్లా రెండింటికి మధ్యలో అంటే సరిహద్దు కావడంతో ఈ పరిధి పల్నాడు జిల్లా కింద కాకుండా గుంటూరు జిల్లా కింద వస్తుందని చెప్పేసి పచ్చిపాడు పోలీసులు అదేవిధంగా ఈ ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇప్పటికే ఘటనా స్థలంలోనే ఉండి సహాయ చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ప్రమాదానికి అతి వేగమే ప్రమాద కారణంగా భావిస్తున్నారు. అదేవిధంగా
ముందుకు వెళ్తున్న లారీ కూడా బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే ఈ లారీలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు అయితే గుర్తించలేదు. ఎందుకంటే బాడీలు రెండు కూడా అంటే లారీ బాడీలు రెండు కూడా నిజ్జు అయిపోయి క్యాబిన్ మొత్తం కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైన పరిస్థితి. అయితే అసలు పూర్తిగా లోపల ఉన్న వాళ్ళంతా కూడా సజీవమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో లోపల ఇద్దరున్నారా లేదా నలుగురు ఉన్నారా అన్నది అయితే ఇంకా పోలీసులు అయితే నిర్ధారణ రాలేని పరిస్థితి. ఇప్పటికే ఈ సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు ఆ రెండు లారీని విడదీసి అందులో ఉన్నటువంటి పరిస్థితి అందులో ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ మృతదేహాలన్నీ కూడా పూర్తిగా మంటలకి పూర్తిగా దగ్ధమై బూడిదైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఈ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే బోయపాలెం వద్ద ఉన్న 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి ఆ సర్వీస్ రోడ్ల ద్వారా అయితే ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రస్తుతానికి అయితే రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రధానంగా రహదారి మధ్యలో జరగడంతో అదేవిధంగా అగ్ని మంటలు చెలరేగి ఉండటం దీనివల్ల మళ్ళీ వాహనాలు ఈ మార్కెట్లో పంపిస్తే లేనిపోని ప్రమాదాలుగా తావిచ్చినట్టు అవుతుందని చెప్పి ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయితే ప్రధాన రహదారి మీద అయితే ట్రాఫిక్ నిలిపివేశారు. అదేవిధంగా సర్వీస్ రోడ్ల నుంచి అయితే ఈ వాహనాలు పంపిస్తున్న పరిస్థితి. దీంతో ట్రాఫిక్ అయితే అంటే రాకపోవడానికి అయితే ఎలాంటి అంతరాయం లేదు, కానీ కొంత నిదానంగా అంటే సర్వీస్ రోడ్లో వెళ్ళడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు కావచ్చు ఆర్టీసీ బస్సుదారులు అయితే కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారు. అయితే రాకపోకలు అయితే ఎక్కడ నిలిచిపోలేదు. దాన్ని అయితే పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు మరోవైపు ఈ సహాయ చర్యలను కూడా వేగవంతం చేశారు. దాదాపు ఇప్పటికే 2 లారీలను కూడా గుద్దుకొని నిద్ర చేపట్టిన లారీలు అయితే విడదీయడం జరిగింది. విడదీసి అందులో ఉన్న డెడ్ బాడీని బయట తీసేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ మంటలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో అదుపులో రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా ఒక లారీలో పేపర్ లోడ్ ఉండడంతో ఆ పేపర్లన్నీ కూడా తగలబడుతున్న పరిస్థితి. అందువల్ల మంటలు కొంత అదుపులో రాని పరిస్థితి. అయితే ఇప్పటికే అటు గుంటూరు జిల్లా నుంచి అదేవిధంగా పల్నాడు జిల్లా నుంచి కూడా ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పటికే ఇక్కడ ఉదయం నుంచే మంటలు ఆర్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మరి చూసినట్టయితే అటు అందరూ కూడా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, అగ్ని ప్రమాదం అదే ఈ రోడ్డు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఏంటి ఆ వివరాలు? ఆర్ఎఫ్ సార్ చెప్పండి సార్, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఏంటి ఆ వివరాలు? మార్నింగ్ 5:45కి కాల్ వచ్చింది. ఇక్కడ చిలుకలూరుపేట బైపాలెం దగ్గర 2 లారీలు యాక్సిడెంట్ అయిన తర్వాత క్యాబిన్ ఫైర్ అయింది. క్యాబిన్ ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్ చిలుకలూరుపేట వెహికల్ టర్న్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా గుంటూరు 1 నుంచి కూడా వాటర్ బౌజర్ ఒకటి తెప్పించడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ అయితే కంట్రోల్ చేశారు. ఈ క్యాబిన్ ఇంపాక్ట్ వల్ల ఈ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఈ క్యాబిన్లో ఇరుక్కుపోవడం వల్ల 3 వరకు గాయాలు. ఇంకా క్యాబిన్లో ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా? ఎన్ని మృతదేహాలు గుర్తించారు, ఏంటి? క్యాబిన్ ఇంపాక్ట్ బాగా అయింది. క్యాబిన్ 2 క్యాబిన్ల లారీల ఇంపాక్ట్ వల్ల ఈ ఒక లారీలో 2 మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేసారు, ఇంకా అదుపులోకి రావాల్సిందా? చూడాలి, కంప్లీట్ ఆపరేషన్ కంప్లీట్ అంటే ఉదయం 5:45 తమ సమాచారం వచ్చిందని వచ్చిన వెంటనే కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయ చర్యలు చేపట్టామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్టయితే జాతీయ రహదారి కావడంతో ఆ ప్రయాణికులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు పోలీసులు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది అయితే తగు చర్యలు చేపట్టారు. అయితే 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదంలో దాదాపు 4 చనిపోయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడానికి అయితే ఆ క్యాబిన్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే నిజ్జునిజ్జైన పరిస్థితి ఉండటం, అదేవిధంగా దహనమైన పరిస్థితి ఉండటం నేపథ్యంలో వాళ్ళకి పూర్తి సమాచారం అయితే అందట్లేదు. అదేవిధంగా ఈ లారీలు ఎవరివి, వాళ్ళ యజమానులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. సంబంధిత యజమానులకు కూడా సమాచారం ఇచ్చేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. ధన్యవాదాలు వీరాంజనేయులు. ఇక రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లా పరిధిలోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 7 సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ఉత్తరాఖండ్, రుషికేశ్ నుంచి మధ్యప్రదేశ్ ఇందౌర్కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి సిద్దమైంది. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లా జంతులూరు వద్ద ఏర్పాటైన కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం నేడు జరగనుంది. ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి జంతులూరులో 500 ఎకరాలు కేటాయించింది. విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాలు అభివృద్ది కోసం భారత ప్రభుత్వం 711 కోట్లు మంజూరు చేసింది. తొలిదశ నిర్మాణ
నిర్మాణ పనులకు 350 కోట్లు విడుదల చేసింది. 2023 మార్చిలో తొలిదశ నిర్మాణ పనులు ప్రారంభించి 2025 మార్చి నాటికి పూర్తి చేసింది. ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి ఆధ్వర్యంలో తొలి స్నాతకోత్సవానికి సన్నాహాలు పూర్తి చేశారు. 2020 నుంచి 2026 విద్యా సంవత్సరం వరకు ఉత్తీర్ణులైన 1268 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్స్ రాష్ట్రంలో మరో 750 కోట్ల పెట్టుబడికి సిద్దమైంది. హీరో వాహనాలకు కావాల్సిన విడిభాగాల తయారీ కోసం తిరుపతి జిల్లాలో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ జీపీసీ ఏర్పాటు చేయబోతోంది. సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేసే జీపీసీ ద్వారా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ జీపీసీకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. హీరో మోటార్స్ కు చెందిన వివిధ తయారీ కేంద్రాలు, డీలర్లకు ద్విచక్ర వాహనాల విడిభాగాలను తయారు చేసి సరఫరా చేసేలా జీపీసీ ఏర్పాటు కానుంది. శ్రీ సిటీ సమీపంలో హీరో మోటార్స్ అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్లో ఏటా దాదాపు 15 లక్షల వాహనాలు ఉత్పత్తి చేస్తోంది. దేశ విదేశాల్లోని మోటార్ సైకిళ్లు, ఈవీలకు విడిభాగాలు తయారు చేసేందుకు గాను ఈ జీపీసీను హీరో మోటార్స్ ఏర్పాటు చేయనుంది. P4 కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరో మోటార్స్ అందించే స్కాలర్షిప్లను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ పేరుతో హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్షిప్లను సీఎం ఆవిష్కరిస్తారు. ఏపీ పోలీసులు వినియోగించుకునేలా హీరో మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్న చంద్రబాబు రాత్రికి శ్రీ సిటీలోని అతిథి గృహంలో బస చేస్తారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన విబిజి రామ్జీ చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం కింద సవరించిన రోజువారీ వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫై చేసింది. సవరించిన వేతనాలు ఇవాల్టి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఉపాధి హామీ పథకంలో రోజుకు 298 రూపాయలుగా ఉన్న సగటు వేతనం ఈ కొత్త పథకంతో 327 రూపాయలకు పెరిగింది. ఈ కొత్త చట్టం ప్రకారం అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏటా 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి గ్యారంటీ లభిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ 300 రూపాయల కంటే తక్కువ వేతనం ఉండకూడదనే ఉద్దేశంతో 300 రూపాయలను కనిష్ట వేతనంగా నిర్ణయించారు. ఫలితంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని శ్రామికులకు ఇక నుంచి 300 కనీస వేతనం లభించనుంది. వేతనాల చెల్లింపులు ఆలస్యం జరగకుండా ఉండేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలికంగా 95,692 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. సంపన్న గ్రామాల ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ చట్టం ఒక చరిత్రాత్మక అడుగు అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విబిజి రామ్జీ పథకాన్ని రేపు లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటలో రేపు సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, అగ్నిమాపక సదుపాయాలు, రవాణా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జూలై 2వ తారీఖున రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవారిపల్లిలో నేషనల్ లాంచ్ ఆఫ్ విబిజి రామ్జీ ప్రోగ్రామ్, ఆ కార్యక్రమం యొక్క నేషనల్ లాంచ్ జూలై 2వ తారీఖున మనము ముక్కవారిపల్లి నుంచి చేసుకోబోతున్నాం. సుమారుగా 20,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో ఒక ఫామ్ పాండ్, అదేవిధంగా ఒక మ్యాజిక్ డ్రైన్, ప్లాంటేషన్, గడిచిన సంవత్సరాల్లో ఎన్ఆర్జీఎస్లో మన రాష్ట్రం ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేసింది, ఇవన్నీ కూడా షోకేస్ చేయబోతున్నాం. సెలెక్ట్ బెనిఫిషరీస్తో కూడా కేంద్ర మంత్రివర్యులు ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎట్లా పార్కింగ్ ప్లేసెస్ చేయాలి, భోజన వస్తువులు ఎలా పెట్టించాలి, ఏర్పాట్లన్నింటిని కూడా సమీక్ష చేయడం జరిగింది. మత సామరస్యానికి వేదిక నెల్లూరు బారాషాహి దర్గాని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 5 రోజుల రొట్టెల పండుగలో భాగంగా మంగళవారం ఆఖరి రోజు మంత్రి ఆనం బారాషాహీద్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ 5 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు కోరికల రొట్టెలు మార్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రొట్టెల పండుగ నిర్వహించిన అధికారులను ముగింపు సమావేశంలో దర్గా కమిటీ ఘనంగా సత్కరించింది.
ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణం ఒక 2-3 వేల మంది జనాభాతో కొద్ది గంటలలో బారాహి షాయి దర్గా దగ్గర పూజలు చేసుకుని వెళ్ళిపోయే రోజు నుంచి చూశాను. ఇవాళ లక్షలాది మంది భారతీయులు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారంటే ఇదే ఒక నిదర్శనం. మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడడమే ఇవాళ మా అందరి బాధ్యత. బారాషాహి దర్గాలో మతాలకు, కులాలకు అతీతంగా ఈ రోజు ఇక్కడ ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ యొక్క పరిస్థితిని ప్రతి ఒక్క సిటిజన్ ఈ యొక్క పండగని ఇక్కడ ఉండే వాతావరణాన్ని పెంచాలి మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు గాని దుర్మార్గులు అయిపోయి ఉన్నారు. మతాల మధ్యలో కులాల మధ్యలో తగులు పెట్టేవాళ్ళలాగా అయిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పండగను మనం అందరం పెంచి పోషించాల్సిన పరిస్థితి ఉందని కానీ తెలియజేస్తున్నాం. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ 5 ఏళ్ల వైసీపీ పాలనలో సీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్కు 2 సార్లు శంకుస్థాపన చేసిన జగన్ కనీసం ప్రహరీ గోడైన కట్టారా అని నిలదీశారు. ప్రారంభోత్సవానికి శంకుస్థాపన మధ్య తేడాను జగన్ తెలుసుకోవాలని బైరెడ్డి శబరి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ప్రారంభోత్సవం అని శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి మళ్ళీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు శంకుస్థాపన మళ్ళీ చేయడము, అట్లాగే అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టకుండా ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేది మేమే తీసుకొచ్చాము అంటుంటే చాలా వింతగా ఉంది. ఇది కేవలము ఒక కాంక్రీట్ వాలే కాదు, కాంక్రీట్ బిల్డింగే కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ దాని నిర్మాణానికి కావలసిన విద్యుత్, లేదంటే నీటి సరఫరా, రోడ్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ ప్రారంభోత్సవం చేస్తున్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పట్టుదల అని నేనైతే చెప్పగలుగుతాను. హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఆదిభట్ల, బొంగళూరు సమీపంలో నల్గొండ జిల్లా సీసీఎస్ పోలీసులు కరడుగట్టిన దొంగ శ్రీకాంత్ను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. శ్రీకాంత్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 30కి పైగా కేసులు ఉన్నట్టు సమాచారం. 2007లో గుంటూరు జిల్లాలో నరసాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులో శ్రీకాంత్ నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ను పోలీసులు పట్టుకోవడానికి గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అతను గుంటూరు నుంచి డీసీఎం వ్యాన్లో పరారై వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బొంగళూరు వద్ద శ్రీకాంత్ ప్రయాణిస్తున్న వ్యాన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అతను ఇనుప రాడ్డుతో నల్గొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణుపై దాడికి దిగాడు. దీంతో విష్ణు తలకి గాయమైంది. దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న అతని కాలిపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన దొంగను పోలీసులు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కాల్పులు చోటు చేసుకున్న ఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించింది. ప్రజల జీవితాలపై ప్రభావం చూపించే పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శులకు సూచించారు. శాఖల వారీగా ఎవరికి వారు గిరిగీసుకుని కూర్చోకుండా ప్రభుత్వం యావత్తు ఒక్కటే అనే రీతిలో పనిచేయాలని నిర్దేశించారు. ప్రజల జీవనాన్ని సరళతరం చేయడం, వ్యాపారం, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడానికి చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధాని మోదీ సమీక్షించారు. నియంత్రణల తొలగింపు, ఇతరత్రా తీసుకోవాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చ సాగింది. ప్రధాని దార్శనికతను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కార్యదర్శులు వివరించారు. ఆయా రంగాలకు ఎదురవుతున్న సవాళ్లు, సేవల అందచేతకు తమ వ్యూహాలను ప్రధానికి తెలిపారు. శాఖల మధ్య సమన్వయానికి, ఒకరి నిర్ణయాలను మరొకరు తెలుసుకునేందుకు పీఎం గతిశక్తిని వినియోగించుకోవాలని కార్యదర్శులకు ప్రధాని సూచించారు. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి పాల్పడిన వారిని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ నాయకులు కాపాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. ఈ కేసులో సెట్ సమర్పించిన ప్రాథమిక నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ నిర్మాణ ఘనతను తన ఖాతాలో వేసుకున్న మోదీ విరాళాల దుర్వినియోగానికి కూడా బాధ్యత వహించాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అటు విరాళాల అంశంపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ చేస్తున్న విమర్శలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రాముడి భక్తులపై దాడులు చేసి రాముడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించిన వారే ఇప్పుడు భక్తి పేరుతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
అమెరికాతో చర్చలపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చర్చలు జరుపుతున్నది ఓ మిత్రుడితో కాదని విశ్వసనీయత లేని శత్రువుతో అంటూ అగ్రరాజ్యంపై నిప్పులు చెరిగారు. అవసరమైతే యుద్ధానికి కూడా సిద్దమేనని ఘాలిబాఫ్ తేల్చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపైనే దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. అమెరికాతో కొత్తగా ఎలాంటి చర్చలు జరపడం లేదని చెప్పారు. శత్రుత్వానికి ముగింపు పలకడం, సముద్ర మార్గాల ఉద్రిక్తతలు తగ్గించడం, తమ నిధులపై ఆంక్షలు ఎత్తివేయడం కీలక హామీలని అమెరికా నెరవేర్చిన తర్వాతే తుది ఒప్పందంపై చర్చలు ఉంటాయని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. లెబనాన్ సార్వభౌమాధికారాన్ని ఈ ఒప్పందం కాపాడుతుందన్నారు. స్విట్జర్లాండ్ చర్చల తర్వాత లెబనాన్పై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. హర్ముజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్లకు మాత్రమే సార్వభౌమాధికారం ఉందన్నారు. ఒప్పందం ప్రకారం 60 రోజులు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేకుండా నౌకలను అనుమతిస్తామని ఘాలిబాఫ్ వివరణ ఇచ్చారు. అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వం లభించడంపై పరిమితులు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో పాటు మరికొన్ని ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని పేర్కొంది. ఈ మేరకు 6-3 మెజార్టీతో అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని స్పష్టం చేసింది. పిల్లల తల్లిదండ్రులు అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉంటున్న పౌరసత్వానికి అర్హులేనని కీలక తీర్పునిచ్చింది. పౌరసత్వం అంటే సమాజంలో స్వేచ్ఛగా ఉండేందుకు హక్కులను కలిగి ఉండటమని ధర్మాసనం పేర్కొంది. అమెరికా గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుందని 14వ సవరణ ద్వారా రూపకర్తలు వాగ్దానం చేశారని తెలిపింది. ఆ వాగ్దానాన్ని తాము పరిరక్షిస్తున్నామని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. 3 న్యాయమూర్తులు మాత్రం ట్రంప్ విధించిన పరిమితులను సమర్థించారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానంటూ పలుమార్లు ఉద్ఘాటించిన ట్రంప్ దేశాధ్యక్షుడిగా గతేడాది 2వ దఫా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు జన్మించే పిల్లలకు తమ దేశ పౌరసత్వం దక్కదని అందులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ న్యూ హాంషైర్లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ ప్రారంభించిన విస్తృత ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. 1868లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారందరికీ ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. ట్రంప్ ప్రతిపాదించిన పరిమితులు అమల్లోకి వచ్చి ఉంటే ఏటా అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం ఉండేది. కీలక నిర్ణయాల విషయంలో సుప్రీంకోర్టులో ట్రంప్నకు ఎదురుదెబ్బ తగలడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. పలు దేశాలపై విధించిన సుంకాలను అక్కడి న్యాయస్థానం ఫిబ్రవరిలో కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును అందరికీ కొనసాగించడం అమెరికాకు చేటు చేస్తుందని తెలిపారు. పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ చట్టం చేసేందుకు తాను సిద్దమని పేర్కొన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ చర్యలు చేపట్టాలని కోరారు. దానికి తన పూర్తి మద్దతు ఉంటుందని సామాజిక మాధ్యమం ట్రూ సోషల్లో పోస్ట్ చేశారు. డెమోక్రాట్లు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.